తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి సంబంధించి 119 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్న పరిశీలనను సమర్థవంతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. 119 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్న గ్రామాలు, వార్డులు, డివిజన్ల ఎంపిక పూర్తయిందని అధికారులు సీఎంకు వివరించారు. అక్టోబర్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు 5 రోజుల పాటు పైలట్ ప్రాజెక్టు చేపడతామని అధికారులు తెలిపారు. పైలట్ ప్రాజెక్టుతో బయటకు వచ్చిన సానుకూలతలు, ఎదురైన ఇబ్బందులతో నివేదిక తయారు చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఆ నివేదికపై చర్చించి లోపాలను సవరించిన అనంతరం పూర్తిస్థాయి క్షేత్రస్థాయి పరిశీలన చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి సంబంధించి 119 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్న పరిశీలనను సమర్థవంతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. 119 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్న గ్రామాలు, వార్డులు, డివిజన్ల ఎంపిక పూర్తయిందని అధికారులు సీఎంకు వివరించారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు 5 రోజుల పాటు పైలట్ ప్రాజెక్టు చేపడతామని అధికారులు తెలిపారు. పైలట్ ప్రాజెక్టుతో బయటకొచ్చిన సానుకూలతలు, ఎదురైన ఇబ్బందులతో నివేదిక తయారు చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఆ నివేదికపై చర్చించి లోపాలను సవరించిన అనంతరం పూర్తిస్థాయి క్షేత్రస్థాయి పరిశీలన చేపడదామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై 3వ తేదీ నుంచి 3 అక్టోబర్ నుంచి 7వ తేదీ వరకు పైలట్ ప్రాజెక్ట్ గా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 238 ప్రాంతాల్లో 5 రోజుల పాటు సాగనున్న ఈ ప్రక్రియ ప్రధానంగా పట్టణ, నగర ప్రాంతాల్లో జనాభా ఆధారంగా ఎక్కువగా టీంలు ఆధారితంగా కూడా దీని మీద సర్వే చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో పాటు కుటుంబ ఫోటో దిగడం అనేది ఒక ఆప్షన్ గా మాత్రమే పెట్టాలని కూడా అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ కార్డుల జారీకి సంబంధించి 119 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పైలట్ ప్రాజెక్ట్ గా ఈ ప్రక్రియను చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గ పరిధిలోని ఒక పట్టణ, గ్రామీణ ప్రాంతాన్ని ఎంచుకోవాలని కూడా ఆయన అధికారులకు సూచించారు. ఒకవేళ పూర్తిగా అర్బన్ ఏరియా నియోజకవర్గం అయితే 2 వార్డులు, డివిజన్లు, పూర్తిగా రూరల్ అంటే గ్రామీణ నియోజకవర్గం అయితే 2 గ్రామాల్లో మొత్తంగా 238 ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. వార్డులు, డివిజన్లలో జనాభాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున పరిశీలన బృందాలను సంఖ్యను పెంచుకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అలాగే తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సంబంధించి ఈ రోజు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై పైలట్ ప్రాజెక్టు సేకరించే వివరాలను అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. ఓవరాల్ గా అంటే ఫీల్డ్ లోకి వెళ్లి మొత్తము ఇది పరిశీలించాకే పరిశీలన జరిగాకే గ్రామాలు, వార్డులు, డివిజన్ల ఎంపిక పూర్తయిందని కూడా అధికారులు సీఎం కు వివరించారు. పైలట్ ప్రాజెక్ట్ ను ఎన్ని రోజుల పాటు చేపడతారని సీఎం అధికారులను ప్రశ్నించారు. అక్టోబర్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు 5 రోజుల పాటు చేపడతామని అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులంతా సమ్మతిస్తే కుటుంబ ఫోటో తీయాలని, అదొక ఆప్షనల్ గా ఉండాలని, కుటుంబ సమ్మతి లేకుంటే ఆ ఫోటో తీసుకోవాల్సిన
అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. దీంతో పాటు క్షేత్రస్థాయి పరిశీలనకు సంబంధించి ఉమ్మడి జిల్లాలకు ఉన్న నోడల్ అధికారులు కలెక్టర్లకు మార్గనిర్దేశం చేయాలని, అప్పుడే పకడ్బందీ కార్యక్రమం కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం వద్దనున్న రేషన్ కార్డు, పింఛను, స్వయం సహాయక సంఘాలు, రైతు భరోసా, రుణమాఫీ, అలాగే ఆరోగ్యశ్రీ, బీమా, కంటి వెలుగు తదితర డేటాల ఆధారంగా ఇప్పటికే కుటుంబాల గుర్తింపునకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిందని, పైలట్ ప్రాజెక్ట్ లో దానిని నిర్ధారించుకోవడంతో పాటు కొత్త సభ్యులను జత చేయడము, మృతి చెందిన వారిని తొలగించడం చేస్తామని అధికారులు వివరించారు ముఖ్యమంత్రికి. కుటుంబ సభ్యుల వివరాలు నమోదు, మార్పులు చేస్తున్న విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఎటువంటి పొరపాట్లకు తావివద్దని అధికారులకు హెచ్చరించారు. పైలట్ ప్రాజెక్ట్ తో బయటకు వచ్చిన సానుకూలతలు, ఎదురైన ఇబ్బందులతో ఒక కంప్రహెన్సివ్ రిపోర్టు తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆ నివేదికపై చర్చించి లోపాలను పరిహరించిన అనంతరము పూర్తి స్థాయి క్షేత్రస్థాయి పరిశీలన చేపడదామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశంలో అధికారులకు తెలిపారు. అయితే ఈ సమావేశంలో మంత్రులు కొండా సురేఖతో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అలాగే శ్రీచరణ్, ఏంటి ఇప్పుడు మహిళే యజమానిగా కుటుంబ డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని సీఎం ఇటీవల జరిపిన సమీక్షలో వెల్లడించడం జరిగింది. మరి ఏంటి అంటే ఈ కార్డ్స్ ద్వారా ఎటువంటి సేవలు అందుబాటులోకి రానున్నాయి? అంటే ఇప్పటికే ఆరోగ్యశ్రీ దాదాపు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా పెంచారు. ఈ డిజిటల్ కార్డ్ ఏంటంటే ఇది యూజువల్ గా అంటే ప్రభుత్వం ఆ నమూనా దిశగా ఆలోచిస్తుందనేది కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. దీనికి అధికారికంగా ప్రభుత్వం నుండి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. యూజువల్ గా యుఎస్ లో గానీ, లండన్ లో, యుఎస్ లో, యూకే లో ఒక పేషెంట్ ట్రాక్ రికార్డ్ అన్నట్టు ఇప్పుడు ఈ డిజిటల్ కార్డుల ద్వారా సపోజ్ XYZ ఏదైనా ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఈ గవర్నమెంట్ డిజిటల్ కార్డ్ ద్వారా ఆయన ఎర్లియర్ పేషెంట్ కేస్ షీట్ ఏంటి, పేషెంట్ ఎర్లియర్ ఎలాంటి డిసీజ్ తో ఇబ్బంది పడ్డాడు, ఆయనకి ఎలాంటి భవిష్యత్తులో ఎలాంటి కాంప్లికేషన్స్ రాబోతున్నాయి అనేది కంప్లీట్ గా ఫుల్ ప్రొఫైల్ డేటా అనేది గవర్నమెంట్ దగ్గర ఉండే విధంగా కూడా ఈ డిజిటల్ కార్డులు రూపొందిస్తున్నట్లు కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. అయితే దీని మీద అధికారికంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. కానీ సిమిలర్ గా యుఎస్, యూకే మోడల్ అయితే ప్రభుత్వం ఫాలో అవుతుందనేది అయితే ఒక చర్చ నడుస్తోంది. స్పందన రైట్. అంటే శ్రీచరణ్, ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకే ఈ రేషన్ కార్డ్ చాలా వరకు కూడా జారీ కాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్ అంటున్నారు. సో ఇవి ఎంత వరకు కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది, ఎంత మేర సానుకూలంగా ఉండే అవకాశం ఉంది శ్రీచరణ్? డెఫినెట్లీ మా బిందు 5 days పాటు అధికారులందరూ డిస్టిక్, అర్బన్ ఏరియాస్ లో, రూరల్ ఏరియాస్ లో కంప్లీట్ గా దీనిపైన ఫీల్డ్ లోకి వెళ్ళి దీనిపైన రీసెర్చ్ చేసి ఒక గవర్నమెంట్ కి ఒక కంప్రహెన్సివ్ రిపోర్ట్ ఇస్తారు. దాన్ని బేస్ గా చేసుకుని గవర్నమెంట్ కూడా డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేస్తామనేది కూడా ఈ రోజు ఓవరాల్ గా రివ్యూలో సమ్మరీ అని కూడా చెప్పుకోవచ్చు. సో అయితే ఈ ఫీల్డ్ లో పరిశీలించాక ఆ ఫ్యామిలీస్ డీటెయిల్స్ తో పాటు బిలో పావర్టీలో ఉన్న వాళ్ళకి ఇస్తారా ప్రయారిటీ, లేకపోతే అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇస్తారా, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇస్తారా, లేకపోతే ఎనీ మధ్యతరగతి కుటుంబాలతో పాటు బిలో పావర్టీలో ఉన్న వాళ్ళందరికీ ఇస్తారా అనేది ఈ అధికారులు ఇచ్చే రిపోర్ట్ బేస్డ్ గానే ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుని అనేది ప్రస్తుతం అందుతున్న సమాచారం. బిందు రైట్. థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.